ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కృష్ణా గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అవుట్ ఫ్లో 16,458 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీల నీటి నిల్వ దాటింది. ఇక దీంతో ఇన్ఫ్లో పెరుగుతుండటంతో డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 15,688 క్యూసెక్కుల వరద వస్తుంది. 7,271 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం కూడా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ డ్యాం గేట్లు తెరిస్తే జూరాలకు వరద రానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలకు ఇన్ఫ్లో లేదు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా నీరు చేరుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే పెరుగుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం 40,000 క్యూసెక్లుగా ఉన్నటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 50 క్యూసెక్లకు పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు సిద్దమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే నారాయణపూర్ ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 100 టీఎంసీల పైగా కూడా నీటి సామర్థ్యం పెరగడం, ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 123 టీఎంసీల కెపాసిటీ కానీ ప్రస్తుతం 100 టీఎంసీలు కూడా నీటి నిల్వ చేరుకోవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండడం తోటి ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్దమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి కూడా ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మధ్యలో 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఏదైతే కర్ణాటకకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి డ్యామ్ అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా ఏదైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి ప్రస్తుతం 15,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం నారాయణపూర్ ప్రాజెక్టు కు వస్తుండడం, ఇటు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తితే జూరాల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు చేరుకోవడం, నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 38 టీఎంసీల కెపాసిటీ గాను 25 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. కాబట్టి కేవలం 10-13 టీఎంసీల నీటి ప్రవాహం వస్తే నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. కాబట్టి నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను కూడా 1-2 రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే మాత్రం 2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నారాయణపూర్ గేట్లను కూడా ఎత్తి దిగువ అయితే నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా ప్రస్తుతం అయితే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి వరద ప్రవాహంతో కొంత ప్రాజెక్టులకు కూడా దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం వస్తుందనేది కూడా ఒకవైపు రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు తాగునీటి అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద ప్రవాహం వస్తే కానీ ఈ ఏడాదికి సరిపడా ఈ ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లోనే వరద ప్రవాహం రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ 2 మాసాల్లో రాకపోతే మాత్రం తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే కొనసాగుతుండడం, ఈ రోజు సాయంత్రం వరకు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు శ్రీశైలం ప్రాజెక్టు వరకు మాత్రం వరద ప్రవాహం అంటే జూరాల సిచ్యువేషన్ ఏంటి జానయ్య? ఇప్పుడు నారాయణపూర్ గేట్లు తెరిస్తే జూరాలకు ఎంత వరద వచ్చే అవకాశం ఉంది? జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం ఎంత? వరదను తట్టుకునే సామర్థ్యం ఉందనుకోవచ్చా? నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మొత్తం కెపాసిటీ
38 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. 13 టీఎంసీలు వరద ప్రవాహం వస్తే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఎగువ ఆల్మట్టి డ్యాం నుంచి దిగువకు వచ్చేటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుకు వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు వస్తున్నటువంటి 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం తోటి 100 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఆల్మట్టి డ్యాం లో చేరుకోవడం, వరద ప్రవాహం కొనసాగుతుండడం తోటి ఆల్మట్టి డ్యాం కు సంబంధించి కూడా 100 టీఎంసీలకు పైగా నీటి ప్రవాహం అంటే నీటి నిల్వ సామర్థ్యం చేరుకుంటే డ్యాం సేఫ్టీకి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురైతాయనే అనేది కూడా అధికారులు కూడా ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేసుకునే ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే జూలై మాసంలో ఆల్మట్టి డ్యాం ను గేట్లను ఎత్తి దిగువ నీటిని విడుదల చేయడం జరిగింది. కేవలం 92 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సమయంలోనే ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. కానీ ఆ సమయంలో 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఎగువ నుంచి వస్తుండటం తోటి పూర్తి స్థాయి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగింది. కానీ ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు వస్తున్నటువంటి 50,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే ప్రస్తుతం ఉన్నటువంటి 100 టీఎంసీల కెపాసిటీని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేస్తే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 50,000 క్యూసెక్లు ప్రస్తుతం 15,000 క్యూసెక్ల వరకు నారాయణపూర్ ప్రాజెక్టు వరద ప్రవాహం వస్తుంది. ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తే మరో 30-40 వేల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 2 రోజుల్లోనే పూర్తి స్థాయి 10 టీఎంసీల నీటిలో వరకు చేరుకుంటుంది. కాబట్టి నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఆ తర్వాత జూరాలకు నీటి విడుదల కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానీ.